సార్ నమస్కారం సార్. నమస్తే. ఎక్కడి నుంచి సార్ మీరు? మరి పులివెందుల నుంచి వచ్చాను. కడప డిస్టిక్, వైఎస్ఆర్ డిస్టిక్. అంబకపల్లి నారాయణ స్వామి అంటారు నన్ను. ముందుగా ఆంధ్రప్రభ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సార్ ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు ఏపీలో కూటమి గెలిచింది సార్. అక్కడ అధికారంలోకి అయితే వచ్చింది, చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నాడు. ఇప్పుడు పాలన ఏ విధంగా ఉంటుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు సార్? పాలన అంటే ఇప్పుడిప్పుడే మంత్రులుగా కొంతమంది ప్రమాణ స్వీకారాలు కూడా చేయనటువంటి మంత్రులు ఉన్నారు. వాళ్ళ ఛాంబర్కి వెళ్ళలేదు. మరి పాలన గురించి ఇప్పుడే చెప్పలేం. కానీ మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా కౌంటింగ్ రోజు 4 గంటల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల ఇండ్లపైన దాడి చేయడం జరిగింది. మరి ఈ దాడి చేయడం కరెక్ట్ కాదని నేను కూటమి పార్టీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ వారికి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, ఒక కార్యకర్తగా, ఒక బీసీ నాయకుడిగా ఇది కరెక్ట్ కాదు. మీకు మంచి మెజారిటీ ఇచ్చారు. 175 సీట్లలో 164 సీట్లు మీకు ప్రజలు మీకు పట్టం కట్టారు. మరి ఓట్లు వేసిన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఓన్లీ టీడీపీ వాళ్ళు ఓట్లేస్తే మీరు అధికారంలోకి రాలేదు. అన్ని కులాల వారు, అన్ని పార్టీల వారు మీకు ఓట్లేస్తేనే మీరు అధికారంలోకి వచ్చారు. కాబట్టి అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5 కోట్ల జనాభా కూడా మీ వాళ్ళు అనుకొని మీరు పరిపాలిస్తారని నేను కోరుకుంటున్నాను. సార్ ఇప్పుడు అక్కడ గత కొన్ని సంవత్సరాలుగా పోలవరం ప్రాజెక్ట్ అనేది పెండింగ్లో ఉంది కదా సార్. ఇప్పుడు ఈసారి అయినా పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతాయని చెప్పేసి మనం అనుకోవచ్చా సార్? ఉమ్మడి రాష్ట్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టును శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారి వారి వల్ల, వారు చూపిన విఘ్నత వల్ల ఆంధ్రప్రదేశ్లో మరి పోలవరం ప్రాజెక్టు శంకుస్థాపన చేయడం జరిగింది. మరి అనివార్య కారణాల వల్ల మరి ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అకాల మరణం వల్ల ఆగిపోయింది. తర్వాత ఉమ్మడి రాష్ట్రంలోనే రోసయ్య గారు దాని గురించి, 1 సంవత్సరం ఉన్న రోసయ్య గారు దాని గురించి పట్టించుకోలేదు. మళ్ళీ రోసయ్య గారి తర్వాత వచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా దాని గురించి పట్టించుకోలేదు. 3 సంవత్సరాలు ఆయన కూడా పరిపాలించాడు. మరి తర్వాత రాష్ట్రం విడిపోయింది. 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ ఎజెండానే పోలవరం ప్రాజెక్టు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, కడపకు స్టీల్ ప్లాంటు, మరి రైల్వే జోను, విశాఖపట్నానికి రైల్వే జోను, ఈ 3 ఎజెండాలతో నేను తెస్తాను, నాకు ఓట్లు వేయండి, నన్ను గెలిపించండి అని 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టడం జరిగింది. 2014లో అధికారం చేపట్టిన తర్వాత కేంద్రంలో అప్పుడు కూడా జనసేన, బీజేపీ, తెలుగుదేశం ఈ 3 కూటమి పార్టీలు కలిపి అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో మంత్రి పదవులు తీసుకున్నారు, కేంద్రంలో కలిసి ఉన్నారు, కలిసి సంసారం చేసినారు. కానీ ప్రత్యేక హోదా కానీ, మరి స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయకుండా నిలబెట్టడం కానీ, ఆ ఉచ్చారణ కూడా చేయకుండా కడపకు స్టీల్ ప్లాంట్ కానీ, మరి రైల్వే జోన్ గురించి కానీ మాట్లాడుకోకుండా ప్రత్యేక హోదాను పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా మాకు అవసరం లేదు, ప్రత్యేక హోదా గురించి తర్వాత చూసుకుందాము, మాకు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కు ఒక స్పెషల్ ప్యాకేజీ ఇవ్వండి అని చెప్పి ఆ ప్యాకేజీ తెచ్చుకొని ఆ ప్యాకేజీని ఐస్ గడ్డల్లాగా పంచాయతీ చేసి, ఐస్ గడ్డల్లాగా పంచి ఆ ప్యాకేజీని వాడుకొని ప్రజలకు ఆ ప్రత్యేక హోదా అనేది పక్కన పెట్టి వాళ్ళకు ఏ ఉపయోగం లేకుండా చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను ప్రత్యేక హోదా తెస్తాను, స్పెషల్ స్టేటస్ నేను తీసుకొస్తా ఖచ్చితంగా అని చెప్పి, మరి స్టీల్ ప్లాంట్ కూడా తీసుకొస్తానని చెప్పి, కడప స్టీల్ ప్లాంటు, రైల్వే జోన్ కూడా నేను తీసుకొస్తానని చెప్పి ఎన్నికల్లో లేకపోయి 2019లో దాదాపు 151 సీట్లు, 22 ఎంపీలు తీసుకొని ఆయన ప్రత్యేక హోదా కానీ, స్టీల్ ప్లాంట్ కానీ, కడప స్టీల్ ప్లాంట్ కానీ, రైల్వే జోన్ కానీ తేలేకపోయాడు.
తేలేకపోయినాడు అనడానికి కారణాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ మీద ఆధారం లేకుండా పోయింది. కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళ ఎంపీలు ఏమి అవసరం లేకుండా పోయింది. కాబట్టి ఆయన అడగలేక ఏదో అక్కడి నుంచి తెచ్చుకున్న కేంద్రంతో మంచిగా వాళ్ళు ఏం చెప్తే అది వినుకుంటూ, వాళ్ళు ఎక్కడ తల ఊపంటే అక్కడ తల ఊపుకుంటూ రాష్ట్రానికి నిధులు తెచ్చుకొని రాష్ట్రాన్ని నిలబెట్టగలిగినాడు. ఎందుకు నిలబెట్టగలిగినాడంటే 2 సంవత్సరాలు అధికారం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. ఈ కరోనా టైంలో భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎవరు చేయనంత అభివృద్ధి అంటే కుటుంబాలకు, అన్ని కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందరికీ కూడా అందించగలిగినాడు. అందరికీ భోజనాలు పెట్టినాడు, అందరికీ పెన్షన్లు ఇవ్వగలిగినాడు. ఇవన్నీ చేయగలిగినాడు 2 సంవత్సరాలు. ఇవన్నీ మర్చిపోయి మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు మరి తెలుగుదేశానికి ఈ జనసేన బీజేపీకి పట్టం కట్టారు అంటే అంతకంటే ఎక్కువ పరిపాలన చేయగలుగుతాడు చంద్రబాబు నాయుడు. అపారమైన అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, 45 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, 25 సంవత్సరాలు ప్రతిపక్షం, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి. ఇంత అనుభవం ఉన్న వ్యక్తి మంత్రిగా పనిచేశాడు, ఎన్ని పనులు ముఖ్యమంత్రిగా పనిచేశాడు, ఎమ్మెల్యేగా పనిచేశాడు, ప్రతిపక్షంలో ఉన్నాడు. ఇంత గొప్ప వ్యక్తి ఈయనంగా జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ ప్రజలకు మేలు చేయగలుగుతారని 164 సీట్లు 16 ఎంపీలు ఇవ్వడం జరిగింది. మొత్తం మీద టోటల్ మీద కూటమికి 21 సీటు ఇవ్వడం జరిగింది. మరి 21 సీటు ఇస్తే కేంద్రాన్ని ఏమీ అడగకుండా ప్రత్యేక హోదా గురించి కానీ, మరి రైల్వే జోన్ గురించి కానీ, స్టీల్ ప్లాంట్ గురించి కానీ ఏమీ మాట్లాడుకోకుండా కేంద్ర ప్రభుత్వానికి ఈరోజు మద్దతు ఇవ్వడం జరిగింది. మద్దతే కాదు, సంసారమే చేస్తున్నారు వాళ్ళు. అది మరి అడగకుండా పోవడానికి కారణాలు కూడా మరి తెలుగుదేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అయితేనే, తెలుగుదేశంలో ఉన్నటువంటి మంత్రులు అయితేనే, జనసేనలో ఉన్నటువంటి మంత్రులు అయితేనే, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అయితేనే, బీజేపీలో ఉన్నటువంటి బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కూడా మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎందుకు తేలేదు, ఎందుకు అడగలేకపోతున్నారు, తెస్తారా, ఎప్పుడు తెస్తారు, ఎప్పుడు ప్రత్యేక హోదా అడుగుతారు, ఎప్పుడు మీరు లోక్సభలో ఎప్పుడు దాని గురించి వాదిస్తారు, అసెంబ్లీలో ఎప్పుడు అడుగుతారు, రాజ్యసభలో ఎప్పుడు అడుగుతారని కూడా కేంద్రంలో ఉన్నటువంటి నాయకులను ఎప్పుడు నిలదీస్తారు. మీరు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 5 కోట్ల ప్రజలకు మీరు ఏం సమాధానం చెప్తారు? ఆ సమాధానం కోసం మేము వెయిట్ చేస్తున్నాం. మరి ఇవన్నీ పక్కన పెట్టి ఇన్ని సమస్యలు, ఇంత ఆర్థిక లోటు, ఇంత ఇబ్బందులు, ఇన్ని సమస్యలతో ఉన్నప్పుడు మీరు ప్రతీకారాలు చేయడం కరెక్ట్ కాదు. ప్రతీకారం కోసం కాదు మీకు అధికారం ఇచ్చింది. ప్రగతిని ముందుకు నడిపి ఆంధ్రప్రదేశ్ను ఆదర్శంగా రాష్ట్రంగా తీర్చిదిద్ది ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి గలాటాలు కానీ, అలిగేషన్స్ కానీ, ఇబ్బందులు కానీ ఎటువంటివి లేకుండా మంచి పరిపాలన చేస్తున్నామని అనిపించుకొని మంచి ముఖ్యమంత్రిగా మళ్ళీ రాబోయే రోజుల్లో మళ్ళీ ముఖ్యమంత్రి కావాలా అని కోరుకొని, ఆ చిరస్థాయిగా మీరే ముఖ్యమంత్రిగా ఉంటారని కోరుకొని అటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళి ప్రజలకు బాగా సేవ చేస్తారని కోరుకుంటున్నాం. మీరు కూడా మంచి పరిపాలన అందించకపోతే ఈరోజు ఎట్లా 164 సీట్లు, 11 సీట్లు వాళ్లకు, 164 సీట్లు ఎలా మీకు వచ్చాయో అదే మళ్ళీ తిరిగి 164, 165, 170 మళ్ళీ ప్రతిపక్షానికి వస్తుంది. మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళిపోతారు. కాబట్టి అది వెనక్కిపోకుండా మీరు ముందుకే వెళ్ళాలని కోరుకుంటున్నా. సార్ ఇప్పుడు మరి 164 అంటున్నారు కదా సార్, దాంట్లో కూటమిలో జనసేన, బీజేపీ, ఒక టీడీపీ ఉన్నాయి సార్. అవి 5 సంవత్సరాల వరకు అట్లే ఉంటాయని చెప్పేసి మనం అనుకోవచ్చు సార్. 5 సంవత్సరాలు కలిసి ఉండాలని కోరుకుంటాము. కానీ చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి చాలా తేడా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు స్ట్రైట్ ఫార్వర్డ్ వ్యక్తి. ఆయనకు తిరగడ రాజకీయాలు తెలియవు అనుకుంటున్నాను నేనైతే. మరి చంద్రబాబు నాయుడు గారు స్ట్రైట్ ఫార్వర్డ్ కాదు, ఆయన రాజకీయ నాయకుడు. ఈయన రాజకీయ నాయకుడు అయితే ప్రస్తుతానికైతే కాదు. ఆయన ఎందుకు కాదు అంటున్నానంటే ఆయన ఒక కళాకారుడు. ప్రజలకు సేవ చేయాలని, ప్రజలను ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా ప్రజలకు సేవ చేయాలని ప్రజలలోకి వచ్చినటువంటి వ్యక్తి ఆయన. ఎక్కడే కానీ ఒక రూపాయి కూడా చందాలు ఎత్తుకోకుండా, ఒకరిని ఇబ్బంది పెట్టుకోకుండా, ఆయన ఎటువంటి కరప్షన్ లేకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గుర్తింపుగా వచ్చినాడు. మరి అటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు దగ్గర ఇమడలేడు అని మేము అనుకుంటున్నాం. ఎక్కువసేపు ఉండలేడు. ఎందుకంటే ప్రతిపక్షం లేదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. ప్రతిపక్షం లేని
అసెంబ్లీ, ప్రతిపక్షం లేని లోక్సభ, ప్రతిపక్షం లేని రాజ్యసభ అది ఎక్కువ రోజులు నిలబడదని నేను అనుకుంటున్నాను. అంటే ప్రజలు మళ్ళీ మార్పు కోరుకుంటారని చెప్పేసి అనుకోవచ్చా సార్? ప్రజల అభిప్రాయాన్ని ఇప్పుడే మనము పసికట్టలేము. ఎందుకంటే ఇప్పుడే వచ్చిన పార్టీ పిల్ల పార్టీ, అంటే అది ఎంత అనుభవం ఉన్న పార్టీ అయినా బీజేపీ కావచ్చు, ఇట్లా టీడీపీ కావచ్చు. ఎందుకంటే ఒక 6 నెలలు సంవత్సరం జరిగితే కానీ ప్రభుత్వం గురించి మనం ఏమైనా మాట్లాడగలగవచ్చు. కానీ మనం ఇప్పుడు వచ్చిన పార్టీని మనం విమర్శించడం కూడా కరెక్ట్ కాదు. నేను ఒకటే కోరుకుంటున్నా, మిమ్మల్ని మాట్లాడినారు, మిమ్మల్ని విమర్శించినారు, మిమ్మల్ని ఏమేమో అన్నారు అని ఇప్పుడున్నటువంటి మాజీ మంత్రులను కానీ, ఎమ్మెల్యేలను కానీ, ఓడిపోయిన వాళ్ళను కానీ, గెలిచిన వాళ్ళను కానీ, ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, కార్యకర్తలు కానీ, ప్రజలకు ఓట్లేసినటువంటి ప్రజలను కానీ, ప్రజలు ఓట్లేసినటువంటి ప్రజలను కానీ మీరు విమర్శలు చేయకుండా, వాళ్ళ పైన దాడులు చేయకుండా మీరు ఖచ్చితంగా పరిపాలిస్తే మిమ్మల్ని ఖచ్చితంగా పూజిస్తారు, మిమ్మల్ని దగ్గరకు తీస్తారు, మీరే మాకు కావాలని కోరుకుంటారు. దాడులు చేయడం వల్ల ఒక్కడి పైన దాడి చేసినా కూడా, ఒక్క కుటుంబం పైన దాడి చేస్తే దాడి చేసినప్పుడల్లా 1,00,000 ఓట్లు ఎన్నికకి వెళ్ళిపోతాయి, 1,00,000 ఓట్లు పోతాయి. ఒక కుటుంబం మీద దాడి చేస్తే 1,00,000 ఓట్లు పోతాయి. ఎందుకు ఆ మాట అంటున్నానంటే వ్యక్తిగతం వేరు, పార్టీ వేరు. పార్టీల పరంగా ఎప్పుడే కానీ ఒక మనిషి మీద దాడి చేయకూడదు. వ్యక్తిగతంగా ఉంటే మీరు మాట్లాడుకోండి, ఏమైనా చేసుకోండి, ఇబ్బంది లేదు. కానీ వ్యక్తిగతం లేకుండా పార్టీల పరంగా మాట్లాడుకొని పార్టీల పరంగా ఆ పార్టీని ఎప్పుడైతే మీరు తగ్గించాలనుకుంటారో, తగ్గించాలనుకున్నప్పుడు వాళ్ళు చేసిన తప్పులు మీరు చేయొద్దు, వాళ్ళు మాట్లాడిన మాటలు మీరు మాట్లాడద్దు. మాట్లాడకుండా ఇప్పుడైనా నాయకులకు నేను చెప్తున్నా, తెలుగుదేశం నాయకులకు కానీ, జనసేన నాయకులకు కానీ, బీజేపీ నాయకులకు కానీ, నాయకులు మీరు నాయకులుగానే ఉండండి, నాయకులు నాయకులు కావద్దు. నాయకులు నాయకులుగానే ఉండండి, నాయకులు నాయకగా ఉండద్దు. నాయకులకు నాయకకు తేడా ఏమంటే, నాయక అనేవాడు గేటు కాడు ఉంటాడు, నాయకుడు అనేవాడు ఇంట్లో ఉంటాడు. మీరు ఇంట్లోనే ఉండాలా, మీరు ఇంట్లోనే ఉండి పరిపాలించాలా, ప్రజలకు చేరువు కావాలని కోరుకుంటున్నా. ఖచ్చితంగా మీరు ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నా. తప్పులు చేయొద్దండి, మీ అవతల పార్టీ వాళ్ళు చేసిన తప్పులు మీరు చేయొద్దండి. వాళ్ళు తప్పు చేసినారని మిమ్మల్ని దించినారు, మీరు తప్పులు చేయొద్దండి. జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ మీరు అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. మీరు ఆ అవకాశం ఇవ్వద్దని నేను కోరుకుంటున్నా. ఇస్తే మీ ఇష్టం, మళ్ళీ దించేస్తాడు ఆయనే.